స్వామీజీ, రిలయన్స్, తర్వాత ఎలన్ మాస్క్, వీళ్ళు లక్షల కోట్ల ఆస్తిపరులు. వాళ్ళను మీరు చాలా ఏమంటారు స్వప్నంలో తుల్యమని కొట్టిపారేస్తున్నారు. దీనిని మీరు ఏ విధంగా అంటున్నారు? అంటే రిలయన్స్ అంబానీ గారి 10 లక్షల కోట్లు ఉంది, ఎలన్ మాస్క్ గారికి 20 లక్షల కోట్లు ఉంది. ఓకే, అది మెలకువలో ఉన్నది. నాకు స్వప్నంలో 99 లక్షల కోట్లు ఉంది. అంటే 10 లక్షల కన్నా 20 లక్షల కన్నా 99 లక్షల కోట్లు ఎక్కువే కదా స్వప్నంలో. స్వప్నంలో 99 లక్షల కోట్లు పెట్టి నేను స్వప్నంలో ఏమైనా కొనగలను. మెలకువలో నేను ₹1 పెట్టి కొనలేదు. మెలకువలో నా దగ్గర ₹1 కూడా లేదు. వాళ్ళు 10 లక్షలు కోట్లు పెట్టి మెలకువలో ఏదైనా కొనగలరు. 20 లక్షలు పెట్టి మెలకువలో కొనగలరు. కానీ ఆ డబ్బు స్వప్నంలో ఒక టీ తాగటానికి కూడా పనికిరాదు, ఒక ఫుల్ మీల్స్ చేయడానికి కూడా పనికిరాదు, ఒక కారు కొనుక్కోవటానికి 20 లక్షల కోట్లు పనికిరాదు. మరి నిద్రపోయినప్పుడు ఆయన 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు ఎలన్ మాస్క్ గారిది, నా 99 లక్షల కోట్లు న్యూట్రల్ అయిపోయిందిగా, జీరో తాటు కదా. మరి మరణించినప్పుడు మెలకువలో 10 లక్షల కోట్లు ఆయన తీసుకెళ్తుంటే, వెంట 20 లక్షల కోట్లు తీసుకెళ్తుంటే ఆ మెలకువ నిజమే. నా స్వప్నంలో 99 లక్షల కోట్లు కూడా నేను తీసుకెళ్తలేదు. మరి ₹1 కూడా తీసుకెళ్ళినప్పుడు అది గొప్పవాళ్ళు ఎట్లా అవుతారు? అందుకని అది స్వప్నమే, ఇది స్వప్నమే నాకు. అందుకని జ్ఞానికి ఈ ప్రపంచం నాట్ రియల్. అజ్ఞాన దశలో ఈ ప్రపంచం రియల్. అందుకనే ఈ ప్రపంచం రియల్ అనుకున్న వాళ్ళు ధనవంతులని వాళ్ళని పొగుడుతూ ఉంటారు. ఇక్కడ జ్ఞానధనం కదా, ఇల్యూజన్. కాబట్టి జ్ఞాని సింపుల్గా ఉంటారు. అందుకని నేను డ్యూటీ బౌండ్ పెట్టుకోను. ఒక గంటకి వచ్చి ఆ 10 లక్షల కోట్లు ఇస్తారన్నా నాకు అక్కర్లేదు. ఎందుకంటే మీ స్వప్నంలో కనుక ఒక గంట పని చేస్తే మీకు 10 లక్షల కోట్లు ఇస్తాను స్వప్నంలో. మీకు స్వప్నంలో విలువ లేదు కదా, నాకు మెలకువలో విలువ లేదు. మరి గార్డెనర్లో డ్యూటీ బౌండ్ లేదుగా. ఒక్క నిమిషం డ్యూటీ బౌండ్ చేయండి, ప్రపంచం మొత్తం ఇస్తాను కదా. అర్థమైందా నాయన?